ఆగు, యూట్యూబ్ ఆన్ చేద్దాం. అబ్బా కోవా బన్ను. ఇన్స్టాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఆగు, ఈడ కూడా కోవా బన్నే. ఫేస్బుక్ చూద్దాం పోని. ఆగోగో ఈడ కూడా కోవా బన్నే. షీయవ, ఎక్కడ చూసినా నిజంగుల్లా ఏడ చూసినా కోవా బన్. అయినా తింటే ఏమవుతుందిలా ఏమో, నిజం లేదు నిప్పు లేదు కానీ లొల్లి ఎత్తాన్రు. అడగంగా మాట్లాడరాక చెమటలత్తే తప్పు చేసినట్టు అనుకుని చిన్న చిత్రం ఎత్తలేరుగా కొందరు. మనసుత ఓ పారి నజరేద్దామా కోవా బన్ను మీద పాన్రి. కుంభమేళలో పూసలమ్మే మోనాలిసా ఫేమస్, తెలంగాణ కుంభమేళ మేడలలో కోవా బన్ ఫేమస్. అలా తప్పెంత తడికేందో కానీ ఓ లొల్లి ఎత్తారు కొందరు బన్నును. గంత చిన్నాపరం రెస్టారెంట్లకు పోయి చూస్తారా ఎంత కల్తీ అవుతుందో ఏమవుతుందో అరుచుకుంటారా. తింటివి పైసలు కడితేమి సోంపు బుక్కుంటా ఇంత పేపర్లో మలుచుకుంటా మూతులు తుడుచుకుంటా పుల్లలు నోట్లో పెట్టుకుంటా అత్తివి. ఈడేమన్నా అయినా సుతం అడగరు కానీ చిన్నలను పట్టుకొని సంపక తింటారని గరం అవుతారు కొందరు. అంటే మంచి తిండని కొందరు కల్తీ బనని ఇంకిందరు లొల్లి ఎత్తారు పో సోషల్ మీడియాలో. అటు ఇటు పోయి మతాల మీదకి మళ్ళీ ఇందులో వలియానగి అన్న కర్నూలుకి వచ్చి చిన్న బండి పెట్టుకుని అమ్మంగా వాళ్ళు వచ్చి గంతకొక ఎట్లిత్తన్నావు ఇంట్లో కల్తీ కలిసింది కెమికల్ వేసిన వాడితోటి చెమటలు పట్టినాయి అన్నకు. ఏమనన్నో అర్థం కాక ఏం చెప్పన్నో తెలియక పాపం జరంతసేపు సప్పుడేకున్నాడు, చాలా చెమటలు పట్టినాయి. సైలెంట్ ఉండుతోటి తప్పు ఒప్పుకున్నట్టు పెద్ద రచ్చ చేసి రామాయకుని పట్టుకున్నట్టు సపోర్టింగ్ చేయబట్టే కొందరు. చిన్నదంతా చేసుకున్న ఆయన మీద రుబాబైందని కొందరు, కెమికల్స్ కలుపుతారని ఇంకిందరు. మొత్తం మీద సోషల్ మీడియా అంతా ఈయనే ఉండే వరకు పెద్దలు సుతం ముందుకొచ్చిర్రు, మద్దతు తెలిపిర్రు వలి అన్నకు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సారు ఆఫీస్కి పిలుచుకొని కోవా బందీని 25,000 ఇచ్చి గుబులు పడకు నీకు మేము ఉన్నామని చెప్పిండు. ఇటు మంత్రి లోకేష్ సార్ నిన్ను చెప్పన కలుస్తా నీ బన్న తొందరలో తినేందుకు ఎయిటింగ్ అని పోస్ట్ పెట్టిండు. తిరిటోళ్ళు తిడితే పొగటోళ్ళు పొగడబట్టే. ఉత్తపుణ్యాన్ని ఆపారాన్ని నాశనం చేస్తారా, పేరున్న పిల్లగాన్ని ఇబ్బంది పెడతారా, ఇక నన్ను ఊకొర్రి మీలోళ్ళు బంద్ పెట్టరు అనబట్టే కొందరు. ఇవన్నీ జరిసేపు పక్కకు పెట్టి కోవా బంద్ తినే పిల్లగానితో జరంతా ముచ్చట పెడదాం పాండ్రి. ఎన్ని రోజులు నుంచి తింటున్నావు? చిన్నప్పటి నుంచి. దాంట్లో ఏదో కెమికల్ ఉందని చెప్పినారు, నువ్వు తింటున్నావు ఎట్లా? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? మా నాన్న ఎందుకు కొనిస్తాడు? మళ్ళా ఎందుకు కొనిస్తాడు? మా నాన్న ఎందుకు కొనిస్తాడు? ఏం కొనిస్తాడు? కోవా బన్. ఏడ దొరుకుతుంది అది? రోడ్డు మీద అమ్ముతారు, లేకపోతే షాప్స్లో కానీ దొరుకుతుంది. ఎంత పడుతుంది అది? 10 రూపీస్. 10 రూపీస్. మరి కోవా బన్ తింటే ఏమవుతుంది అన్న? ఏం కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం దీన్ని. మొన్న వాళ్ళు అంతా అక్కడ ఏం చేసినారో చేసి అవతల ఆయనని అది చేసేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తుంటారు. తింటే తినాలి లేకపోతే లే. వాళ్ళు మైకులు తీసుకొని పోయి వాళ్ళ కాడ ఇష్యూ చేస్తే వాళ్ళు చెప్పండి సార్. వాళ్ళ దగ్గర మీ పేరేం పేరు? నా పేరు బన్నీ సార్. కోవా బన్నుది ఇష్యూ ఎట్లా చూస్తుంది? అది పాపం వాళ్ళ కడుపు కొడుతున్నారు సార్. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చి బతకనీకి వస్తే వాళ్ళ కోవా బన్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని వాళ్ళ కడుపు కొడుతున్నారు సార్. ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? మీరు ఎప్పుడైనా తిన్నారు? తిన్నాం సార్. ఇప్పుడు గేరికి వచ్చి కోవా బన్ అమ్ముతున్నారు కదా సార్. చిన్నగా ఉన్నప్పుడు అమ్మకాడ పోయి డబ్బులు ఇప్పించుకొని తింటుంటాం కదా సార్. కెమికల్స్ ఏమైనా కలుపుతారా మరి? గంతకు ఎట్లు ఇస్తారంటే లేదు రవ్వ పాలు చక్కెర కలుపుతాం అంటారు కొందరు. ఇక రవ్వ అగ్వనేనాయి, చక్కెర తక్కువనేనాయి, పాలు ముచ్చట ఎరికేనాయి. అన్ని చూసుకొని చిన్న బన్ను 10 రూపాయలు పెడతారు. ఎక్కువ పెడితే తినరు కానీ తక్కువైతే అనమాలన్నమాట కొందరు. అయినా మేడారం జాతర ఓడిచి ఎన్నైనా తినాలి కాబట్టి ఇకనైనా బాంధ పెట్టరు ఈ పంచాయతీ. కోబన్ చేసే నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నం కళ్ళలుండే భాష అని అన్న గుబులు పెట్టుకునేట ఆపారం మీద. బన్నమ్మి ఇంటిని పోషించుకునే గీ అన్న ఆపారం దెబ్బతింటది కావచ్చని ఎట్లా బతుకుడని మస్తు ఆలోచన చేసిండట. ఇగో దీంతో గుండెపోటు వచ్చి పానాలు ఇడిచిండట. మేము పాలకాయ వ్యాపారం చేస్తాము. మేడారం జాతరలో పాలకాయ బండిని పట్టుకొని ఫేక్ న్యూస్ పెట్టి మా వ్యాపారాన్ని దెబ్బతీసినారు. దాని మూలంగా మా ఫ్రెండ్ భాష అనే వ్యక్తి తనకు 30 బండ్ల వరకు ఉన్నాయి, ఒక 100 బండ్ల వరకు తయారు చేసి వేస్తాడు. ఆడికాడికి ఆ జీవన ఆధారం చేసుకుంటున్నాడు. అప్పులు కట్టలేక ఆ బాధతో వ్యాపారం ఆగి 4 రోజులు అయింది. ఆ బాధతో తనకు గుండెపోటు వచ్చి ఈరోజు మరణించడం జరిగింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. తన కుటుంబానికి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా లోకేష్ బాబుని కూడా వేడుకునేది మాకు న్యాయం చేయండి. ఫ్రెండ్ కోవా బన్ వ్యాపారం చేస్తుండే షేక్ బాషా అని, నా చిన్ననాటి ఫ్రెండ్. ఆయన వయసు కూడా చిన్న వయసు. ఆయన ఏమంటే ఒక 10 రోజుల కిందట జరిగిన ఇష్యూ గురించి ఆయన ఆలోచించి దాని గురించి బెంగ పెట్టుకొని ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి.
మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఆయన 15 రోజుల నుంచి నాతో చెప్తుండే ఆయన దాని గురించి ఆలోచించి ఆయన అంతా కుంగిపోయి అంతా ఇదైనాడు. దీని గురించి వచ్చేసి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి ఆలోచించి ఇలాంటి చర్యలు మరీ వేరే వాళ్ళకు కూడా జరగకూడదు. ఇంకా అట్లాంటివి ఇది చేయాలా. అందులో మళ్ళీ ఇతనికి భార్య 2 కూతుర్లు ఉన్నారు. వీనికి